ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఆల్రెడీ తెలుసు మన ఛానల్‌లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి. కానీ ఈ మధ్యన వీలవుతుంది, వీలవ్వకుంటుంది. అందుకే ఇంకైతే డిసైడ్ అయ్యాను 365 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుందామని. ఎందుకంటే ఇంక డైలీ వీడియోస్ పెట్టాలనే ధ్యాసలో వీడియోస్ అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ 1 ఇయర్‌లో అనమాట. ఈ 1 ఇయర్‌లో మన ఛానల్ ఎంతవరకు గ్రోత్ అయ్యిందో అనే విషయం కూడా ఒక అవగాహన ఉంటదనే ఉద్దేశం మీద ఇంకైతే నేను ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఈరోజు డే 1 అనమాట. ఇంక నైట్ అయితే ఫుల్ హెడ్‌ఏక్. ఇంక కిచెన్ అంతా క్లీన్ చేయకుండా పడుకుండిపోయాను. ఇంక మార్నింగ్ లేసైతే కిచెన్ ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 5:00 లేచాను. ఈరోజు ఫ్రైడే. ఇంకా పొద్దున్నే బాక్సులు హడావిడి అయితే ఉంటది గాబట్టి, ఇంక నైట్ టైమే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఎంతో కష్టం అనిపిస్తే తప్ప నిన్న మార్నింగ్ టైమ్ కిచెన్ క్లీనింగ్‌కి వదిలేస్తాను. అసలు 2 డేస్ నుంచి విపరీతమైన హెడ్‌ఏక్. ఇంక దానివల్ల ఇంక నైట్ అయితే కిచెన్ వైపే రాలేదు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెనే క్లీన్ చేసుకుంటున్నాను. అసలు ఏంటంటే ఫస్ట్ కిచెన్ ఏరియా క్లీన్‌గుంటే ఆటోమేటిక్‌గా మైండ్ పాజిటివ్ ఫీల్‌లోకెళ్ళి వంట శుభ్రంగా చేసుకుంటాం అన్నట్టయితే ఉంటది. ఇంకా మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసాను. స్టవ్ క్లీన్ చేసి ఇంకా కిచెన్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంక నైటే ఇది చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతది. బట్ బాగోనప్పుడు ఏం చేస్తాం ఇంక తప్పదుగా. ఇంక మార్నింగ్ లేసే క్లీన్ చేసుకున్నాను. ఇంకా జానుకైతే ఈరోజు స్కూల్ హాలిడే. ఇంక మా వారికైతే ఆఫీస్ ఉంది కాబట్టి ఇంక ఆయన కోసమైతే బాక్స్ రెడీ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే బాక్స్ కోసం బెండకాయ ఫ్రై, ముద్దపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక రసం గూడా అయితే పెడతాను. సరే ఇంతలోనైతే ముందు బెండకాయలు కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే, ఆ తడైతే పోతది గదా! మంచిగుంటదని జెప్పేసి ముందు బెండకాయలైతే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక పప్పు కోసం అయితే టమాటీలు కోస్తున్నాననమాట. ఇంకైతే స్టవ్ పైన రైసు, పప్పు, ఎగ్స్, తాగడానికి వాటరు ఇవైతే పెట్టేసుకున్నాను. సరే ఇంక ఇవయ్యేలోగా అయితే కొంచెం ఇల్లు తుడిచేద్దామనైతే ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఇల్లు తుడిచిన తర్వాత మాపేట్టేద్దాం అనుకున్నాను. కానీ టైమయితే మామూలు లేదు పరిగెడుతుంది. ఇంక మా వారికి లేట్ ఎక్కడ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంక మాపయితే ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఇంతలో వేడి నీళ్ళైతే మరిగిపోయి, సరే నేనైతే కొంచెం ఫ్లాస్క్‌లోకైతే తీసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేసేసరికి చల్లగా అయిపోవద్దనైతే ఫ్లాస్క్‌లోకి తీసేసాను. ఈరోజైతే మా వారు త్వరగానే లేచారు. ఇంక ఆయనొచ్చారు. వచ్చేసరికి నేనైతే కాస్త వేడి నీళ్ళు తాగేస్తున్నాను. ఇంక తనకు గూడా అడిగాను వేడి నీళ్ళు తాగుతారని. మరెందుకు ఫ్లాస్క్‌లోనివి ఇవ్వడం ఇప్పుడే కదా మరబెట్టానని ఇంక ఆయనకు గూడా వేడి నీళ్ళు ఇచ్చేసాను. తనకైతే లేవగానే టీ తాగడం అలవాటు. ఇంకా ఏ టైంకి లేసాడనేది అనవసరం. లేవగానే టీ అయితే ఇచ్చేయాలి. నేనైతే ఇంతలో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక తన ఫోన్‌లో వచ్చేసి తన బిజినెస్ గురించి అవి ఇవి చెప్తున్నారు. సరే అని జెప్పేసి ఇంతలో ఆయనకి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఏంటో ఈ అపార్ట్మెంట్‌లో లైఫ్‌లు. ఏదైనా ఇబ్బందైతే ఇబ్బందని చెప్పినా బాధే, చెప్పుకోకపోయినా బాధే. చెప్పితే వాళ్ళు ఫీల్ అయిపోతారు. చెప్పుకోకపోతే మనం ఇబ్బంది పడాలి. తప్పదు మరి. ఉన్న ప్లేస్‌లో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంతలో ఎగ్స్ అయితే ఉడికిపోయి ఇంకా వాళ్ళకైతే బాక్స్‌లో పక్కకు తీసేసాను. పప్పు గూడా విజిల్స్ కంప్లీట్ అయిపోయి, ఇంకా కొంచెం వాటర్‌గా ఉందనైతే స్టవ్ మీద పెట్టాను. ఇంక దీనికి తాలింపు పెట్టేద్దామని. పప్పు ఒక్కోసారి ఒక్కోలా వండుతాను. ఇప్పుడు వడియాలతో అనుకుంటే కొంచెం కాయగూరలు అవన్నీ యేసుకొని తాలింపు పెట్టుకుంటాను. ఇంకా సింపుల్‌గా కర్రీ, ఫ్రై అవేమైనా చేస్తానంటే మామూలుగా తాలింపు పెట్టేస్తాను. ఈరోజు ఫ్రై ఉంది, రసం ఉంది కాబట్టి పప్పు మామూలు సింపుల్‌గానే తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా ఇవయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కొంచెం కొంచెంగా అయిన గిన్నెలైతే అలా కొంచెం కొంచెంగా తోమేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అలా సింక్ నిండిపోద్ది. ఇంకా అందుకే అలా తోమేసుకున్న తర్వాతయితే ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే అన్నాను కదా! ఇప్పుడు బెండకాయ ఫ్రైకయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు హాలిడే అవ్వడము, వాయిస్ ఓవర్‌లోనైతే నా వాయిస్ కన్నా పిల్లల వాయిసే గట్టిగా ఇనబడుతుంది గదా! నేనదే వాయిస్ రికార్డ్ అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ వాయిసే గట్టిగా ఇనబడుతుంది. ఇంకా బెండకాయ ఫ్రైకైతే పల్లీలు, శనగపప్పు ముందుగానే ఏపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంతలో రసమైతే మరిగిపోయింది. ఇంక రసం గూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయ గూడా ఒక పక్క ఫ్రై చేసుకుంటున్నాను. మా తమ్ముడైతే లేచాడు. "ఒరేయ్! వీడియో తీయరా" అంటే నేను నవ్వుకునేలా చేసేస్తున్నాడనమాట. "ఏంట్రా ఇది" అనంటే, "కాదక్కా నువ్వు వీడియోలో మాట్లాడుతున్నట్టు కనబడాలి. కనబడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా" అంటున్నాడు. వాయిస్ ఓవర్ మాత్రం డైరెక్ట్‌గా ఇవ్వద్దట. "ఇది నా వాయిస్ గాని పెట్టావంటే నీకు చెప్తాను మరి" అని అంటున్నాడు. సరేలే ఇంకా ఆడిష్టం ఎందుకు కాదనడం అనైతే ఇంకా వాడి వాయిస్ అయితే పెట్టట్లేదు. ఇంకా బెండకాయ ఫ్రై దీనికో నమస్కారం అమ్మ. ఎంత లేతగుంటే అంత సేపు చేస్తది. ఇదిగోండి రసమైతే తాలింపు పెట్టేసాను. ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అనుకుంటున్నాననమాట. అదే చేస్తున్నాను. ఇంకా ఉప్మా రవ్వ ఏపుతున్నాను. ఉప్మా రవ్వ ఏపుతుంటే వాడొచ్చి "అక్క ఉట్టి ఉప్మా రవ్వే కాదక్క సేమియా గూడా కలుపు. ఇంక అలా చెయ్యు, ఇలా చెయ్యు" అని అన్నీ చెప్తున్నాడనమాట. అంటే ఈ వాయిస్ ఓవర్‌లు ఇవేవేమో నాకు తెలుసు కాబట్టి ఈడని అసలు పడుతున్నాడు. ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే దగ్గరికొచ్చింది. "బుర్ర కొట్టుకో అక్క బుర్ర కొట్టుకో ఈడు నన్ను
తినేస్తున్నాడని చెప్పేసి బుర్ర కొట్టుకు అన్నాడనమాట. అందుకు నవ్వుకొని బుర్ర కొట్టుకొని వీడియోలో కనిపిస్తున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ దగ్గరికయిపోయింది. ఇంకా జిగడంతా పోయిందనమాట. ఇంకా ఉప్మా కోసమయితే ఇంక వాటర్ అదంతా ఏసేసాను. ఇంకా ఫైనల్‌గా ఇదిగోండి ఇది పరిస్థితి. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి. అయితే బెండకాయ ఫ్రై అయితే మాత్రం హాట్ బాక్స్‌లోకి తీసేస్తున్నాను. ఇంకెందుకంటే ఇప్పుడు ఎర్లీగా వండుకునేది కదా! ఇది ఈ మళ్ళీ ఈ దాకల్లో ఉంచితే ఈ ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి అని జెప్పేసి ఇంక అలా అన్నీ అయితే పక్కకు తీసేస్తున్నాను. ఇంతలో ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైమ్ అబ్బా! ఒకళ్ళకి మీ వల్ల కొంచెం ఇబ్బందిగుందని ఫ్రెండ్లీగా చెప్పాను. ఫస్ట్ టైమ్ నేను అలాగా ఒకళ్ళకి చెప్పడము. పిల్లలు పైన ఆడుతున్నారు. నాకు వాయిస్ రికార్డ్ ఇవ్వడం కష్టమైపోతుంది. అయితే వెళ్ళాను. కొద్దిసేపు చూసి వెళ్ళాను. కొంచెం కిందన కాన్ఫరెన్స్ అవుతుంది. కొంచెం నెమ్మదిగా ఆడుకోండి అని అనేసరికి ఆవిడ కొంచెం సీరియస్‌గా మాట్లాడింది. నాకు కొంచెం బాధ అనిపించింది. అసలు నేనెప్పుడు ఎవరికీ ఏం చెప్పలేదు. అది కూడా ఇప్పుడెళ్లి ఫ్రెండ్లీగా చెప్పాను. కొంచెం నెమ్మదిగా ఆడుకోమనవా అని. కానీ నాకైతే చాలా బాధ అనిపించిందబ్బా! ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను గానీ అది మైండ్‌లో ఎళ్ళిపోతుంది. ఇంకా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నానేమో అనే ఫీల్ అనిపిచ్చేస్తుంది. ఇంకింతలో మా వారి టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మా కోసం అయితే హాట్ బాక్స్‌లోకి తీసేసుకుంటున్నాను. ఆయన అడుగుతున్నారు, "ఎందుకమ్మా అందులోకంటే?" మరి ఇప్పుడంటే 8 అయ్యింది. మేము తినేసరికి 9, 10 అవుతది. మరి అప్పటికైతే చల్లగా అయిపోద్ది కదా! అని చెప్పేసి అయితే హాట్ బాక్స్‌లోకి తీసేస్తున్నానని చెప్పాను. అయితే బెండకాయ ఫ్రై బాక్స్‌లకే వస్తది కాబట్టి ఇంకా ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక మా వారికైతే బాక్స్ ఇదిగోండి రెడీ చేసేసాను. ఆయనకి ఓన్లీ బెండకాయ ఫ్రై, పప్పు, రసము, రైసు. ఇంకా ఆలు ఫ్రై అయితే మా కోసం చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్‌లో గిన్నెలు గూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆయనైతే డ్యూటీ టైం గూడా అయిపోయింది. 8:30 అయిపోయింది. ఇంకా బుడ్డిదాని గురించి అడుగుతున్నారు. ఈరోజు హాలిడేయే కదా! ఇంకొద్దులెండి పడుకొని కొద్దిసేపని. ఇంక మా తమ్ముడైతే వేడి నీళ్ళు తాగుతాననొచ్చాడు. మా వారైతే మాత్రం ఆయన వీడియో తీస్తుంటే, "బావ ఆపు బావ పాసి మొఖంతోటున్నాను. ఇప్పుడే నైట్ షిఫ్ట్ చేసి వచ్చానని" చెప్తున్నాడు. మా వారు మా బుడ్డిదానికన్నా చిన్న పిల్లాడయిపోతున్నారు. ఈ ప్రతిసారి ఈ లంచ్ బాక్స్ పెట్టే బ్యాగులు ఖరాబ్ చేసే తెస్తారు. ఇంకిది కొని ఎన్నో రోజు రావలేదు. అప్పుడే జిప్ గూడా ఖరాబయిపోయింది. ఏంటి బుజ్జి ఇదంటే, "అవి డెలికేటెడ్ బ్యాగులమ్మా, డెలికేటెడ్ బ్యాగులని" అంటున్నారు. ఆయన చేసిన తప్పు మాత్రం ఒప్పుకోరు. ఇంక మా తమ్ముడైతే, "అక్క ఆలు ఫ్రై మన కోసమే కదక్క! మనము పనుండప్పుడు వండుకుందాం" అంటే, నీకేంరా ఎన్నని జెప్తావు? మాట్లాడితే కిచెన్ ఎవడు క్లీన్ జేస్తాడు? ఇప్పుడు క్లీన్ అయితే సరిపోతది. ఇంక అందుకనేసి నేనిప్పుడే చేసేస్తున్నాను. హాట్ బాక్స్‌లో పెట్టేస్తున్నా అదే వేడిగుంటది" అని చెప్పేసాను. "సరే, సరే మరి నీ ఇష్టం. లేడీకి లేసిందే పరుగు. నీకు ఊపొచ్చిందంటే నిన్నాపలేము. కానీ కానీ" అని అన్నాడు. సరేలేరా నువ్వెన్నైనా అనుకో ఇంకని జెప్పేసయితే ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆలు ఉడకబెట్టేటప్పుడే సాల్టు, పసుపు యేసుకుంటాను. అలాగైతే మంచి కలర్‌ఫుల్‌గా కనబడతదని. మనం నోటికి రుచి ఎంత అనుకుంటామో కళ్ళకి గూడా అంతే మంచిగా కనబడాలని ఫీల్ గదా! ఇంకా ఇంకా ఆలు ఫ్రై అయితే బాక్స్‌లోకి తీసేస్తున్నాను. మా బుడ్డిదాయి అయితే ఇంక అప్పుడే పడుకొని లేసొచ్చి మాస్క్ పెట్టుకుంది చూడండి. "ఏం చేస్తున్నావు మమ్మీ" అనుకోనొచ్చింది. ఇంక ఫైనల్‌గా ఇంక వంటంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంక గిన్నెలైతే తోమేసి అలా పెట్టేసాను. ఇంక ఈ పిల్ల ఎలాగో లేసిపోయింది గదా! ఇంక బెడ్‌రూమ్‌కెళ్ళి చూస్తే ఇదనమాట. వెంటనే బొంతలవన్నీ మడతలైతే పెట్టేశాను. ఇంక ఈ పిల్లయితే కూర్చుంది. ఎప్పటికి బ్రష్ చేయదు. "ఎల్లమ్మ బ్రష్ చెయ్యమ్మా" అంటే సెలవు ఇస్తే చాలు ఒంటికి గూడా సెలవే. ఇంక అంతలో నేనైతే మళ్ళీ ఒకసారి ఇల్లయితే తుడిచేసుకుంటున్నాను. తుడిచేసుకొని మాపయితే పెట్టేసుకుంటున్నాను. ఆ పిల్లయితే బ్రష్ చేసొచ్చింది. టీవీ సెలవొస్తే చాలు ఈ టీవీకి అతుక్కుపోద్ది. ఇంకా మాపేట్టేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఈరోజైతే దీపం పెట్టుకునేదుంది కాబట్టి ఇంక దేవుడి సామాన్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటి ముందైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. మా బుడ్డదే చూడండి ఎనకతల ఎలా దొర్లుతుందో, నాదెంత పనైపోతుంది. ఇప్పుడు టిఫిన్ అయితే ఇంక కంప్లీట్ చేయలేదు. ఈ పిల్ల స్కూల్‌కెళ్ళే టైం అయితే మాత్రం గబగబా రెడీ అవుతది. సరే హాలిడే కదా అని వదిలేస్తే మాత్రం గంటల కొద్దీ కూర్చొనుంటది. ఇంక ఫైనల్‌గా ఇంటి ముందైతే ముగ్గేసేసాను. ఇంక ఇలానే ఉంటదనమాట. ఇంక సాయంత్రంకి దీని రూపురేఖలుండవు. ఇంక దీపం అది పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా బుడ్డమ్మ తీసింది. భలే అనిపించింది. ఇకపై నీదే నా కెమెరామెన్ అయిపోద్దేమో! ఇంక దీపమైతే అయిపోయింది గదా! ఇంక మార్నింగ్ అయితే హాట్ బాక్స్‌లో పెట్టిన టిఫిన్ అయితే ఉంది. మళ్ళీ ఇది ప్లేట్‌లో యేసుకొని ఇంకో ప్లేట్ ఎవరు తోముతారు చెప్పండి? ఇంక చక్కగా హాట్ బాక్స్‌లోనే అలా తినేస్తున్నాను. ఈళ్ళ టిఫిన్‌లు ఎలాగో అయిపోయాయి గాబట్టి మనమే ఫైనల్ ఇంకా. ఈ కిచెన్‌కి ఎంత త్వరగా బాయ్ బాయ్ చెప్దామంటే అంతంత పని అవుతూనే ఉంటుంది. ఇంక టిఫిన్‌లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లీనింగ్ అయితే ఉంది కదా! ఇంక టిఫిన్‌లు అవ్వగానే ఇంక మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసి హమ్మయ్య! బాయ్ బాయ్ రామ్ రామ్ అనేసాను. ఇంక ఇంతలోనైతే బట్టలు గూడా వాషింగ్ మిషన్‌కి అయిపోయాయి. సరే ఇంక బట్టలైతే ఆరబెట్టేయడానికి టెర్రస్ పైకైతే వెళ్ళాను. ఇంక జానుకైతే గట్టిగా చెప్పొచ్చాను. నేను బట్టలు ఆరబెట్టి వచ్చేలాగా నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వపో తోలు తీస్తానని చెప్పాను. ఇంక ఇప్పటికే టైం 10 అయిపోతుంది. ఆ పిల్లేమో ఇంక టిఫిన్ చేయడము లేటు. ఇంక కూర్చొని డ్రాయింగ్‌లేసుకొని కూర్చుంటుంది. ఇంక నేనొచ్చేసరికి బుడ్డదానికి కొంచెం భయముంది. లేసి స్నానం అది చేసేసింది. ఇంక అవన్నీ రాసుకొని మేకప్ అవుతుంది. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.